హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ NS 200 ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది ప్రోస్ అండ్ కాన్స్ క్లియర్గా డిస్కస్ చేసిన ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 బజాజ్ పల్సర్ NS 200 వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ 199.5cc BS6 SOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 24.5 PS at 9750 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 18.7 Nm at 8000 RPM లో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km కి చైన్ క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. చాసిస్ విషయానికి వస్తే గ్రే కలర్ లో పెరిమీటర్ చాసిస్ ఇచ్చారు. ఈ చాసిస్ వల్ల హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 33 mm అప్ సైడ్ డౌన్ గ్రే కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ గ్రే కలర్ ఎల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 100/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 168 mm అనేది ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేటప్పటికి 805 mm తో లభిస్తుంది. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా కింద అందుతాయి. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. ఫైబర్ ఫ్యూల్ ట్యాంకే ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 158 kgs ఉంది. నేను రైడ్ చేసినప్పుడు నాకు అంత వెయిట్ అయితే అనిపించలేదు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు, అలాగే LED DRLs కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. హెడ్ లైట్ డిజైన్ అయితే కొద్దిగా చేంజ్ చేశారు కదా. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈసారి సిగ్నల్ లైట్స్ కూడా LED తో తీసుకొచ్చారనమాట, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ తో లభిస్తూ ఉంది. అందులో గేర్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఇచ్చారు, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, డిజిటల్ స్పీడోమీటర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓడాని ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, బ్లూటూత్ ఇచ్చారు. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మనకి కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. ఇవి మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే కన్సోల్లో ఉన్నవి. USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఇచ్చారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. శారీ గార్డ్ కూడా ఇచ్చారనమాట, ఇది కూడా స్కిప్ చేయలేదు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ట్యాంక్ ప్యాడ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. 2024 NS 200 కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. దాని కింద హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి సపరేట్ గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ ఉంది. తర్వాత M స్విచ్ అయితే ఇచ్చారు బ్లూటూత్ కనెక్షన్ కోసం. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తో లభిస్తూ ఉంది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130 km అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 35 km కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు ఈ వెహికల్ నుంచి. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,94,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 80,000 రూపాయల నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ NS 200 రెడ్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. నాకైతే సీట్ కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. మీకు మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏం లేదు. రైడర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. అలాగే నాకు కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి అనమాట. 805 mm సీట్ హైట్ కదా, నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకు కాళ్ళు బాగానే అందినాయి. అలాగే మీకు వెయిట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది, మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. ఇట్లా రేస్ చేస్తున్నాం అనుకోండి, రైడర్ సీట్ దగ్గర కొద్దిగా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశా. లిక్విడ్ కూల్డ్ 199.5cc ఇంజిన్ అనమాట. 24.5 PS పవర్ అయితే జనరేట్ చేసేది. ఒకసారి మీరు చెక్ చేయండి పెర్ఫార్మెన్స్. బ్రేక్స్ అయితే 2 గుడ్ ఉంది ఈ వెహికల్లో. ఫ్రంట్ సైడ్ మీకు పెద్ద డిస్క్ బ్రేక్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు పెద్ద డిస్క్ బ్రేకే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. మీరు రైడ్ చేసేటప్పుడు చెక్ చేయండి, కొద్దిగా స్పీడ్గానే వెళ్ళండి. ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసి చూడండి, మీకు బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తాయి.
నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంజన్ రిఫైన్మెంట్ అనమాట, చాలా స్మూత్గా అయితే ఇచ్చారు. BS6 6.2తో మనకి ప్రతి వెహికల్ కూడా వస్తుంది కాబట్టి ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. బట్ సౌండ్ మీకు తగ్గిందని చెప్పుకోవచ్చు ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొంచెం తగ్గింది, మీకు సైలెంట్గా అయితే ఉందన్నమాట వెహికల్ అయితే. రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు అంత వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. కన్సోల్ విజిబిలిటీ అయితే అంతేమీ లేదు బ్రో. డే టైం నేను ఇప్పుడు 11:30 అప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేస్తూ ఉన్నాను, నాకైతే అంత విజిబిలిటీ అయితే అనిపించట్లేదు. మీరు 3 digits వెళ్ళేటప్పుడు కన్సోల్ వైపు చూసారనుకోండి మీకు అంత విజిబిలిటీ అయితే ఏమీ ఉండదన్నమాట. థర్డ్ గేర్లో వెళ్తున్నాను ఇప్పుడు. మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారు, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ క్వాలిటీ అయితే బాగుంది, బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. మీకు స్మూత్ అయితే ఏం లేదు, కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మీకు నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అసలు ఎంత స్మూత్గా ఉందో ఇంజిన్ అయితే. క్లచ్ అయితే మాత్రం నేను సింగిల్ ఫింగర్తో అయితే ప్రెస్ చేసి వేస్తున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బజాజ్ వాళ్ళు ప్రతి వెహికల్లో కూడా క్లచ్ అయితే చాలా లైట్ చేసేసారనమాట, చాలా స్మూత్గా అయితే డిజైన్ చేశారు. కానీ ట్రాన్స్మిషన్ అయితే మాత్రం మీకు అంత స్మూత్ లేదు. గేర్లు వేసేటప్పుడు మాత్రం మీరు స్మూత్గానే వేయచ్చు, బట్ డౌన్ చేసేటప్పుడే కొద్దిగా హార్డ్ అయితే ఉంది. అది మీరు అబ్జర్వ్ చేయండి టెస్ట్ రైడ్ చేసేటప్పుడు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువే ఉందన్నమాట ఈ వెహికల్లో. 168 mm లభిస్తూ ఉంది కదా. సో ఎలాంటి బ్యాడ్ రోడ్స్ మీద మీరు ఈ వెహికల్ రైడ్ చేసినా అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. బాగుంది ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కన్సోల్కి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇచ్చారనమాట. Type A ఛార్జింగ్ సాకెట్ అనమాట, మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు NS200 160లో మిస్ అయ్యేది, అది కూడా మనకి ఫుల్ఫిల్ చేశారు. హెడ్లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. DRLs కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను కదా, LED హెడ్లైట్కి అన్ని వెహికల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. NS200 కూడా LEDకి అప్గ్రేడ్ అయితే బాగుండని చెప్పేసి ఇప్పటికైతే కుదిరిందనమాట బజాజ్ వాళ్ళకి. సో సిగ్నల్ లైట్స్ కూడా మనకి LED అయితే ఇచ్చారు. KTM Duke 200లో ఏదైతే సిగ్నల్ లైట్స్ ఉన్నాయో అవి యూజ్ చేశారనమాట. డే టైం విజిబిలిటీ కూడా సిగ్నల్ లైట్స్ది చాలా బాగుంది ఈ వెహికల్లో. ఈ వెహికల్ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకున్న వేస్ట్ బ్రో, ఎందుకంటే NS200కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. చాలామంది ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. కలర్స్ కూడా చాలా బాగా అయితే తీసుకొచ్చారనమాట. నాకైతే రెడ్ కలర్ బాగా నచ్చింది. మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారు, మంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. అలాగే మనకి సిగ్నల్ లైట్స్ LED ఇచ్చారు, హెడ్ లైట్ LED, USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే పెట్టారనమాట. 2 lakhs లోపే వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ఈ వెహికల్ని పర్చేస్ చేయొచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మీరు చూసేసేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే NS200ది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. 3 spark లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. పవర్ అండ్ టార్క్ అయితే చాలా ఎక్కువ జనరేట్ చేసిద్ది. మీకు 200cc బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తా ఉన్నాయి. ఇందాక నేను రైడ్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా, పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ పాయింటే. మూడో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పెరిమీటర్ చాసిస్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. యాక్చువల్లీ ఇలాంటి చాసిస్ అనేది మీకు సూపర్ బైక్స్లో అయితే యూజ్ చేస్తారు. అలాంటి చాసిస్ తీసుకొచ్చి ఈ వెహికల్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్లస్. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. 33 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంతకుముందు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉండేది కదా, సో అన్ని వెహికల్స్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా అప్గ్రేడ్ చేశారు లాస్ట్ ఇయర్. సో సస్పెన్షన్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనమాట. బ్లూటూత్ అయితే ఉంది, అలాగే నావిగేషన్ కూడా మీకు ఈ కన్సోల్ చూపిస్తూ ఉంటుంది. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 178 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. మీరు ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసినా సరే మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ కూడా LED తోనే లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED ఇచ్చారనమాట. నేను చాలా సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కదా, సిగ్నల్ లైట్స్ కూడా LED తో తీసుకొస్తే బాగుండేదని చెప్పేసి 2024లో మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చి ఇది కూడా ఫుల్ఫిల్ చేశారు. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు NS200లో చూసుకున్నట్లయితే ఈ ఫీచర్ అయితే మిస్ అయ్యేది అనమాట, అది కూడా ఫుల్ఫిల్ చేశారు. ఖచ్చితంగా ఇది కూడా ప్లస్ పాయింటే. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇస్తారు. సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అలాగే లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి.
చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే NS200 అయితే ఉండేది. చాలా మంది స్టిక్కరింగ్ అయితే చేయించుకొని లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనమాట. సో లుక్స్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్లో 1,78,000 రూపీస్ అయితే పెట్టారు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఎలా లేదన్నా కానీ 1,95,000 రూపీస్ లోపే మీకు ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. డీలర్స్ని బట్టి ఈ ప్రైస్ అయితే మారుతూ ఉండేది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోగలరు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఈ వెహికల్ స్టిల్ ఇంకా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్యూచర్లో బజాజ్ వాళ్ళు వీటిని రెక్టిఫై చేస్తారేమో చూడాలి. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే 24.5 PS పవర్ జనరేట్ చేసే వెహికల్కి ఫ్రంట్ సైడ్ 100 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ మాత్రమే ఇచ్చారు. ఈ వెహికల్ వేసుకొని ఖచ్చితంగా మీరు హైవే మీద ఎక్కువ స్పీడే వెళ్తారనమాట. అంత స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు మంచి స్టెబిలిటీ ఇవ్వడానికి చాసిస్ అయితే మంచిదే ఇచ్చారు, బట్ టైర్స్ అయితే మాత్రం కొద్దిగా సన్నటి అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ తీసుకొస్తే చాలా బాగుండేది. ఫ్యూచర్లో అయినా సరే NS200కి 140 సెక్షన్ టైర్తో తీసుకొస్తారేమో చూడాలి. సో ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ కాన్ విషయానికి వస్తే 805mm సీట్ హైట్ అయితే ఇచ్చారనమాట. ఎవరైతే 5.5 కన్నా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి అంత తొందరగా కాల్ అయితే అందం అనమాట. ఈ వెహికల్ కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది. సో షార్ట్ రైడర్స్కి ఇది కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ కాన్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 158 kg వెయిట్ అయితే ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకైతే కాళ్ళు అందవు, అలాగే కొద్దిగా వెయిట్ అయితే అనిపించవచ్చు. బట్ నాకైతే మాత్రం అంత వెయిట్ అయితే అనిపించలేదన్నమాట. షార్ట్ రైడర్స్ కి వెయిట్ అనిపించచ్చు కాబట్టి ఇది ఒకటి కాన్ అని చెప్పాలి. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇందాక ఇది ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా, ఇక్కడ మైనస్ ఏంటంటే పేరుకే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చారు. డే టైం విజిబిలిటీ అయితే మీకు అంతేమీ లేదనమాట. కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ తో తీసుకొస్తే బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా డిజైన్ చేశారనమాట. సిటీలో తిరగడానికి బాగానే ఉండిద్ది, బట్ లాంగ్ వెళ్ళడానికి పిలియన్ రైడర్తో అంత కంఫర్ట్ అయితే ఉండదు. షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఫైనల్గా సిక్స్త్ కాన్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంత పవర్ఫుల్ వెహికల్కి 35 కిలోమీటర్స్ మాత్రమే మైలేజ్ వస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా స్లోగా రైడ్ చేసుకుంటే 40 కిలోమీటర్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు 130 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి. బట్ ఓవరాల్గా మీకు 35 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. మైలేజ్ ఎక్కువ రావాలి అని అనుకున్న వాళ్ళకి ఇన్నిట్లో ఎక్కువ మైలేజ్ రాదు కాబట్టి ఇది ఖచ్చితంగా కాన్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. ఇన్నిట్లో మేజర్ కాన్ వచ్చినప్పటికీ కన్సోల్ అనమాట. అది కొద్దిగా ఎక్కువ బ్రైట్నెస్తో తీసుకొస్తే బాగుండేది. స్టిల్ కాన్స్ అయితే ఉన్నాయి. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే మీరు NS200 పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.